వారెవ్వా బసవనను ఇంటి మీద గట్టేసి మస్తు పాయరంగా అరుచుకుంటాండు గదా యజమాని అనుకునేరుల్లా గిది చూసి. లే నల్లుల బాధ వడలేక శివుడు ఎండికొండ మీద, విష్ణుదేవుడు పాలకడల మీద సెటిల్ అయినట్టు, సూర్యచంద్రులు మొగుల మీద ఫిక్స్ అయినట్టు ఇగో ఈ బసవన్న కుక్కల బాధ వడలేక ఇట్లా ఇల్లెక్కిండు. అవు మీరిన్నది నేనన్నది నిజమే. కుక్కలకు ఏం పుట్టిందో గాని ఎనకబడి తరిమినయట. తర్మంగా ఇక నా వల్ల కాదురా దేవుడా అనుకున్నదో ఏమో. ఇక రాన్రి చూద్దాం అన్నట్టు సక్కగా పోయి యజమాని ఇంటి మీద ఎక్కి నిలుసున్నది. మళ్ళా ఎంత ముద్దుగా టీవీగా నిలబడ్డది చూడుండ్రి ఇంటి మీద. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం నిరాల అనేటి ఊళ్ళే గపూర్ అనేటి రైతింటికాడ అయ్యిందిట్లా. ఇక కుక్కల తిప్పలకు ఇల్లెక్కనైతే ఎక్కింది గాని కిందికి దించుదామంటే అంత ఈజీగా కాదు గదా. యజమానికి పెద్ద తిప్పలే అయినట్టున్నది. అవు అట్నే అయిందట. అయితే ముచ్చట తెలిసి వాడకట్టోళ్ళంతా వచ్చి కిందికి దించేతందుకు సాయం పట్టిండ్రట. బసవన్న ఇల్లెక్కుట్లా కొంచెం ఇల్లు కూడా ఖరాబైందట. ఏమైనా ఎంత గడ్డమున్నది చూడుండ్రి కుక్కలు జెయ్యంగా. ఒక్క మనుషులకే అనుకుంటే పశువులను కూడా పగబట్టినట్టు చేసి ఉరుకులు పరుగులు పెట్టిత్తన్నాయి గదా ఈ కుక్కలు సల్లగుండా. ఇదంతా ఫోన్లల్లో వీడియోలు కొట్టేటాళ్లకు గీ ముచ్చట వైరల్ అయితాంది. ఏమైనా కుక్కలు జయంగా ఏడ చూసినా గండమే ఉన్నదుల్లా. గీ నిరాల ఊళ్ళో కూడా గంతేనట. మరి పబ్లిక్ మీ ఊళ్ళో ఎట్లున్నదుల్లా పరిస్థితి?